హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు గంగవాయలకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే గంగవాయలకూర హెల్త్కి చాలా మంచిదండి. ఎండాకాలంలోనే దొరుకుతుంది కదండి గంగవాయలకూర. ఒంటికి బాగా చలువ చేస్తుందన్నమాట. అందుకని తప్పకుండా వండుకొని తినాలి ఎండాకాలంలో. అయితే ఇక్కడ నేనైతే కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. నేను 6 కట్టల గంగవాయలకూర తీసుకున్నాను. కాడలంతా కూడా కట్ చేసుకొని ఇలా ఆకునంతా తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకున్నానండి. అలాగే చూడండి, ఇక్కడ 1 కప్పుతో కప్పున్నర పప్పు తీసుకున్నానండి. దాన్ని 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులోకి ఉప్పు వేసుకొని రుబ్బుకొని పెట్టుకోవాలన్నమాట, సరిపడినంత ఉప్పు. అయితే డైరెక్ట్గా పప్పులోకే ఆకునంతా వేసుకొని కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. అప్పుడప్పుడు అలా కూడా చేస్తుంటానండి. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఆకును మాత్రం మనం సపరేట్గా ఉడికించుకోవాలన్నమాట. కావలసిన పదార్థాలు చూడండి. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు, 1 టమాటా వేస్తున్నాను. అలాగే చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు అవి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి లైట్గా మ్యాష్ చేసుకొని వేసుకొని అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. పోపు ఎంత బాగా ఫ్రై అవుతే మనకు పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది. పోపు అంతా కూడా ఎర్రగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆకునంతా కూడా అందులోకే వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఉంది కదండి, అది కూడా అందులోకే వేసుకొని ఇదంతా కూడా మెత్తగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకొని తర్వాత మూత తీస్తూ కలుపుతూ ఇలా ఆకునంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. చూడండి, ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పు ఉడకపెట్టేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటాం కదా. ఇలా ఆకు ఉడుకుతుండగా కూడా కొంచెం వేసుకొని ఇలా అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకొని మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఆకులోంచే వాటర్ అనేది బయటకు వస్తుందండి. మనం టమాటా వేసాం కదా, ఆ టమాటా వాటర్ అలాగే ఆకులోంచి వాటర్ తోటే మనకు ఆకు అనేది బాగా మగ్గిపోతుంది. ఆకు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. అయితే మామిడికాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు గంగవాయలకూర కాంబినేషనే మామిడికాయ అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర మామిడికాయ లేదు, అందుకని నేనైతే ఇలా చింతపండు వేస్ట్ చేస్తున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాని రసాన్ని అంతా కూడా తీసేసుకొని ఇలా ఇందులోకి వేసుకొని ఇదంతా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు కూడా రుబ్బుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటే మూత పెట్టేసుకోవాలండి. తర్వాత మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఆకును ఉడికించుకుంటే ఆకు కలర్ అనేది ఎక్కువగా చేంజ్ అవ్వదన్నమాట. మరి మూత ఎక్కువసేపు పెట్టేసి ఉంచేస్తే ఆకు అనేది నల్లగా మారుతుందండి కలర్ అయితే. చూడండి, ఇలా ఆకంతా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. ఇలా పప్పు అంతా కూడా ఇందులోకి వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ అండ్ అలాగే కారం కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మనం కారం అయితే వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చే వేసాం కాబట్టి, పులుపు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. చూసుకొని ఉప్పు కారం అనేది సరి చూసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని దీన్నంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ పోపు అంతా ఈ పప్పుకి ఇదంతా కూడా బాగా పట్టుకుంటుందన్నమాట మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే.
ఎండాకాలంలో వచ్చే ఈ గంగవాయల అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదండి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అయితే మామిడికాయ వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఇలా అంతా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే యమ్మీ యమ్మీ గంగవాయల పప్పు రెడీ అయిపోతుంది. అయితే నేను ఇక్కడ డబుల్ పోపు వేస్తున్నానమాట. మళ్ళీ లైట్గా పోపు వేసుకొని ఇలా పప్పు మీదకి వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. కనపడడానికి కూడా చాలా బాగుంటుంది కదండి. అవసరం లేదనుకోండి మళ్ళీ పోపు వేయడం ఏమీ అవసరం లేదు. కానీ నేను మంచిగా కనిపించడానికని మళ్ళీ పోపు వేస్తున్నాను. ఇప్పుడు పోపు నెయ్యితో వేస్తున్నానండి నేనైతే. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ పోపు వేసుకుంటే కూడా పప్పు అనేది యమ్మీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు తల కొట్టేసి వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. అలాగే ఇంగువ కూడా వేసుకోండి. పప్పులోకి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పప్పులో వేసుకుంటే చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా లాస్ట్లో నెయ్యితో పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. ఎండాకాలంలో వచ్చే గంగవాయల కూరను పిల్లలకి ఇలా తీసుకొచ్చి పప్పు రూపంలో లేదా చట్నీ ఎలా అయినా చేసి పెట్టండి. చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.